కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
సేవా రంగంలో నగరానికి చెందిన మడుపల్లి మోహన్ గుప్తాది విశేష పాత్రని, ఏటా ఆయన కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆదర్శనీయమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ప్రముఖ రచయిత్రి ఓల్గాగా ప్రసిద్ధురాలైన పోపూరి లలిత కుమారికి గుప్తా ఫౌండేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంగరాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు కానీ కొంతమంది మాత్రమే తాము సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి ప్రొఫెసర్ చుండూరి మృణాలిని మాట్లాడుతూ, గుప్తా ఫౌండేషన్ అందించే శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం గొప్ప విషయమని, తాను ఈ పురస్కారాన్ని 2020వ సంవత్సరంలో అందుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా మడుపల్లి మోహన్ గుప్తా మాట్లాడుతూ, ఈ ఏడాది ఈ పురస్కారానికి రచయిత్రి ఓల్గాను ఎంపిక చేయడం సముచితమని అన్నారు. ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు 20 మంది సాహితీవేత్తలకు అందించామని తెలిపారు. ఈ ఏడాది పురస్కారాన్ని 5 దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంపై తనదైన ముద్ర వేసిన ఓల్గాకు అందించామని చెప్పారు. ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలోని వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు 40 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశామని, దీనిపై ప్రతి నెలా వచ్చే వడ్డీతో విద్యార్థులకు పోషకాహారం అందించే ఏర్పాటు చేశామని అన్నారు. దీంతో పాటు ఏలూరు నగరంలోని గుడ్ సమరిటన్ క్యాన్సర్ ఆసుపత్రికి 15 లక్షల విలువైన అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను ఇదే సందర్భంలో అందజేశామని అన్నారు. దాంతోపాటు అదే ఆసుపత్రిలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి చేయడానికి అవసరమైన మినరల్ వాటర్ అందించడానికి 3 లక్షలతో నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరంలోని వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం విద్యార్థుల సౌకర్యార్థం 4 లక్షల విలువైన ఎలక్ట్రికల్ ఆటోను అందిస్తున్నామని అన్నారు. అనంతరం పురస్కార గ్రహీత ఓల్గా మాట్లాడుతూ, కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, సమాజాన్ని మేల్కొల్పే సాహిత్యాన్ని అందించడానికి నిరంతరం కృషి చేయడానికి ఈ పురస్కారం ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుప్తా కుటుంబ సభ్యులు, సంస్థ ఆడిటర్ డివి సుబ్బారావు పాల్గొన్నారు. సింగిల్ మదర్ గా ఇద్దరు పిల్లల్ని పక్కన మృణాలి గారికి 2 తెచ్చాం. అది 3సారి మా ఆఫీస్కి మా ఫంక్షన్ కాబట్టి అంతకుముందు ఒక పరిచయం చేయడానికి ఒకసారి వచ్చారు. ఆమె అవార్డు తీసుకోవడానికి ఒకసారి వచ్చారు. ఇప్పుడు ఓల్గా గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చారు. నాకు అడిగిన ఓల్గా గారు అంటే ఏంటి, ఇది రైటింగ్ నేమా లేకపోతే ప్రాపర్ నేనా ఏమిటో నాకు అర్థం కాదు. తర్వాత మా వాళ్ళు చెప్పారు, రష్యాలో ప్రవహిస్తున్న ఒక నది, ఆ పేరు ఓల్గా, దాన్ని ఆవిడ చూస్ చేస్తున్నారు. ఆవిడ రష్యాలో కూడా దానిలాగానే ప్రవహిస్తూనే ఉంటారు. ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సభకి అందరూ ఇచ్చేసి మాకు ఏలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు తోడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చిన మన ప్రెసిడెంట్ ఆయన గంగరాజు గారు, ఆయన చెప్పాలంటే నా వల్ల కాదు. ఆయన అంతటి మహానుభావుడు. ఆయన మీరు అడిగిన వెంటనే ఇక్కడికి వస్తాను చెప్పి వచ్చినందుకు ఆయనకి నా నమస్కారం. థ్యాంక్ యూ. ఈ వాల్మీకి విజ్ఞాన కేంద్రం అండ్ గోకరాజు లైలా గంగరాజు వాల్మీకి విజ్ఞాన కేంద్రం వంకావారిగూడానికి
వారి స్టూడెంట్స్కి ఆహార సదుపాయం కోసం అని చెప్పి గుప్తా ఫౌండేషన్ వారు 46 లక్షల రూపాయలతో ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. అలా వారు అనేక సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వారిని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. మరి ఎందుకంటే మనం వ్యాపారం చేస్తున్నామంటే మనకి కాంపిటీషన్ ఉండకూడదని అనుకుంటారు. అటువంటి భావాలు అసలు లేని వారికి వారితో పాటు ఎంతోమంది ఉత్సాహకులు మా రఘు ఉన్నాడు. మరి ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు చెప్తారు. ఎందుకంటే మా అందరికీ మరి గుప్తా గారు ఆదర్శం. మరి వారిని చూసి మేము కూడా నేర్చుకుని చిన్నగా మేము కూడా రాణిస్తున్నాం. మరి ఎంతమంది వచ్చినా గుప్తా గారితో పోటీ పడటం అనేది ఆదర్శంగా తీసుకుంటే తప్ప పోటీ పడే సత్తా ఎవరికి లేదని నేను భావిస్తున్నాను. చదవలేము కదా, అటువంటిది వారికి ఆలోచించి అలా రాస్తున్నానంటే అది మామూలు విషయం కాదు. తప్పకుండా అవార్డు మంచిదంటే అటువంటి పెద్ద పెద్ద వారి లిస్టులో వారి పేరు కూడా ఉండటం కూడా వారికి కూడా చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అటువంటి గుప్తా ఫౌండేషన్ వారి చేతుల మీదుగా నా స్నేహితురాలు తెలుగు సాహిత్య చంద్రశేఖరాయమానమైన రచయిత్రి ఓల్గా గారికి ఈరోజు పురస్కారం అందుతున్న సందర్భంగా అటు గుప్తా ఫౌండేషన్ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మోహన్ గుప్తా గారికి నా ధన్యవాదాలు. వారు మొట్టమొదట ఆ అవార్డుల సంగతి, వారు ఇచ్చిన వాటి సంగతి చెప్తుంటే నాకు చాలా భయం వేసింది. ఎక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎక్కడ బిస్మిల్లా ఖాన్, అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు, ఇంకా నేను ఆ లిస్టులో చూశాను. మా గురువు గారు చేకూరు రామారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ సరసన నిలబడగలిగిన అర్హత నాకు ఉందా అన్నంత భయం వేసేందుగా గొప్ప వ్యక్తులకు ఇచ్చినటువంటి అవార్డుని నేను ఇవాళ తీసుకోవటం నా అదృష్టం, నా గర్వం. అందుకు గుప్తా ఫౌండేషన్ వారికి, మోహన్ గుప్తా గారికి, వారి సతీమణికి, అందరికీ ఇక్కడ ఆ ఫౌండేషన్లో భాగస్వాములైన వారందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సలోమణి కూడా మృణాలని చెప్పింది. స్త్రీవాదం అంటే చాలామంది ఏదో అనుకుంటారు, భయపడతారు, అదేదో చాలా పెద్ద విషయం అన్నట్లు అనుకుంటారు. చాలా చిన్నగా చెప్పాలంటే, నేను మళ్ళీ రామాయణం గురించి రాశానని మృణాలిని గారు చెప్పారు కదా, దాంట్లో ఒక చిన్న సంఘటన, రాముడు సీతను వనవాసానికి పంపిన తర్వాత తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉన్నప్పుడు లవకుశులు వచ్చి తండ్రిని కలిసి, వారు తన బిడ్డలని రాముడు గుర్తించిన తర్వాత. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలపై చర్చించడానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యేలతో కలిసి ఈ నెల 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం కొల్లేరు సమస్య పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అండగా ఉంటారని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎంపీ పేర్కొన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొల్లేరు సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టనట్లు వ్యవహరించి కొల్లేరు ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. రానున్న 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 8 నెలలు
నెలల్లోనే ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధే జయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచి మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎంపీ అన్నారు. సూపర్ 6 పథకాలను కూడా త్వరలోనే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఏలూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి ఇప్పటికే 1 కోటి మంజూరు కాగా మరో 3 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ చెప్పారు. నూతనంగా చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారని ఎంపీ స్పష్టం చేశారు. మేము ముందున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే దిందలూరు ప్రభాకర్ గారు, అలాగే మన ఆంజనేయులు గారు, ఉంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య. ఎప్పుడు కూడా పైన 5 ఏళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో కొల్లేరులో అందరూ వచ్చి కలిశారు. కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది. శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరులకి మళ్ళీ చెప్తున్నాం. మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి. మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం, అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తున్నాం. కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. మీరు ఇవాళ చూస్తే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్జీటీలో కేసు ఉంది. ఆ కేసు క్లియరెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ కూడా ఆ కేసు గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసు ఇమ్మీడియట్గా సాల్వ్ అయిన తక్షణమే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా స్టార్ట్ అవుతాయని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఆ ఒక్క కేసు వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది. ఆ ఎన్జీటీలో ఉండే కేసు గురించి మళ్ళీ లాయర్స్తో అంతా కూడా మళ్ళీ మొన్న కూడా డిస్కషన్ చేశాము. మన పార్లమెంట్లో పైనసారి మీ అందరికి చెప్పినట్లు బరియల్ గ్రౌండ్స్ గురించి సిఎస్ఆర్ యాక్టివిటీలో బరియల్ గ్రౌండ్స్ గురించి చేస్తామని చెప్పాం. వచ్చే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన 1 నెలలో నుంచి కొన్ని చింతల్పూడి దగ్గర బరియల్ గ్రౌండ్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే చాలా వరకు అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండే బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా కొత్త బరియల్ గ్రౌండ్స్, కొన్ని పక్క షెడ్స్ లేకపోతే షెడ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఒక 4 కోట్ల వరకు అప్పుడే కేటాయించారు సిఎస్ఆర్లో. ఆ ఫండ్స్ కూడా వచ్చి మనం బరియల్ గ్రౌండ్స్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అందరికీ తెలుపుతున్నాం. కొన్ని రోడ్లు అన్నీ కూడా మళ్ళీ కొన్ని కొత్త రోడ్లు వేయాల్సి ఉంది, కొన్ని చేయాల్సి ఉంది. అవన్నీ కూడా మళ్ళీ చేస్తాం. అలాగే ఇవాళ విలేజ్లలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లలో ఆల్మోస్ట్ సీసీ రోడ్స్లు చాలా వరకు చేస్తూ వస్తున్నాం. ఇంకా వచ్చే 3-4 ఏళ్ళలో ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లో ఎక్కడెక్కడ సీసీ రోడ్లలో అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క సీసీ రోడ్లను కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కోయలగూడెంలో అండర్ డ్రైనేజ్ గురించి మాట్లాడాము. అలాగే ఫైర్ స్టేషన్ గురించి మాట్లాడాము, డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడాము. ఇవాళ ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. వాటర్ స్టోరేజ్ చేసి కంపల్సరీ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి, రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్కి గ్రావిటీ మీద వాటర్ ఇస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా మరోసారి పట్టం కట్టాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ కోడ్ వస్తాను చూడు మీరు ఇక్కడ వచ్చాను సార్, మీరు అట్రాకండి సార్.
మళ్ళీ సమాజాన్ని కాపాడాలంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి చేసామా, ఇప్పుడే అప్గ్రేడ్ చేసి మేయర్ గారు కారు ఇచ్చాం. అందరి సహకారం, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరి సహకారం. ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనండి, ఎక్కడైనా సరే అందరి సహకారం. ఓటింగ్లో పాల్గొనండి. ఉండకపోయినా మరి ఓటేసి ఏదో టైంలో బాగుంటుంది సహకారం. పాంప్లెట్ జోకులు చేసి ప్రతి ఒక్కరు డిగ్రీ కింద రాయించారా మీరు? ఓటు రాయించారా? 100% మీరు అందరూ సహకారం. సరే పట్టుకుని చూడండి. మరి ఏదైతే రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి కూటమి తరపున పేరాబత్తిన రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. మరి అందులో ప్రచారంలో భాగంగా ఇవాళ ఎల్ఐసి ఆఫీసులు మిగతా ఆఫీసులకు తిరగటం జరిగింది. మరి ఈరోజున ఎల్ఐసి ఆఫీసులు అందరినీ కూడా ఏదైతే 8 నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది వాళ్ళందరితో కూడా సంప్రదిస్తున్నాం. చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. మీ అందరి సహకారంతో దాన్ని అధిగమిస్తామని చెప్తున్నాం. అందరి సహకారం కూడా వ్యక్తిగతంగా ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా అడిగి కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు బాగుండాలి అనేది పరిపాలన ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో మరి పట్టభద్రుల విషయంలో వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉంటారు. కాబట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా ఎన్ని కూడా చెప్తున్నాం. వాళ్ళు కూడా తప్పనిసరిగా సహకరిస్తారంటున్నారు. ఏదైతే పేరాబత్తిన రాజశేఖర్ గారికి 1 సింబల్ వచ్చిందో దాని పక్కన 1 అంకెనే వేయాలనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటింగ్లో పాల్గొనమని చెప్తున్నాం. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే బాధ్యతాయుతంగా వేయవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉందని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. వాళ్ళు కూడా పాల్గొంటామని చెప్తున్నారు. 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఏలూరులో ఏదైతే పట్టభద్రులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలని ఈ సందర్భంగా వాళ్ళని కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా అందరినీ కలవలేకపోవచ్చు. మ్యాక్సిమం అన్నీ కూడా ఇంట్లోకి కానీ ఆఫీసులకు కానీ అందరినీ కూడా వెళ్ళి కలుస్తున్నాం. ఏదైనా మేము కలవకపోయినా సరే వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. పేరాబత్తి రాజశేఖర్ గారికి 1 పక్కన 1 అని చెప్పి ఆయన గెలుపుకు మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని తప్పనిసరి కోరుకోవడం జరుగుతుంది. గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరు వైఎంహెచ్ హాల్లో జరిగిన సాహితీ పురస్కార ప్రధాన కార్యక్రమం ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పండగ వాతావరణంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమం రూపకర్త మడుపల్లి మోహన్ గుప్తా, మల్లేశ్వరి దంపతులు వారి వాహనం మేరకు వచ్చిన అతిథులను స్వయంగా స్వాగతం పలుకుతూ ఆప్యాయతతో ఆహ్వానించారు. అలాగే ముఖ్య అతిథులు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మరియు పురస్కార గ్రహీత వాల్గాగా ప్రసిద్ధురాలైన పోపూరి లలిత కుమారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పురస్కార కార్యక్రమం సందర్భంగా నాట్యాచార్య హేమసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ఎంతో మంది ప్రముఖులను తీసుకువచ్చి ఇటువంటి పురస్కారాలను అందజేసి సత్కరిస్తున్న మడిపల్లి మోహన్ గుప్తాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన నిర్వహించే సేవా కార్యక్రమాలతో పోటీ పడలేమని ముఖ్య అతిథులు ఆహ్వానితులు పేర్కొన్నారు.
రోడ్ సైడ్ సార్ తిరగండి సార్. భీమడోలు మండలం గుండుగొలను ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గుండుగొలను హైస్కూల్ పలు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు పట్టభద్రులను కలిసి ఎంపీ ఎమ్మెల్యేలు కరపత్రాలు అందించి ఓట్లను అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులు ఉపాధ్యాయుల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలకు కల్పనకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతు తెలిపి రాష్ట్రం కోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరింత బలపరచాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కానీ ఫైనాన్షియల్గా ఘోరాతి పరిస్థితిలో రామాయణంగా పనిచేస్తారు. మీరంతా కూడా కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కోటారు కూర్చొని తప్పనిసరిగా సురేష్ గారు లక్ష్మీ రెడ్డి సురేష్ నువ్వు కూడా ఇద్దరు సార్ సార్ ఓకే సార్ కంపల్సరీ వేయాలి. ఓకే సార్ సార్ ఓకే సార్ రామ్మోహన్ గారు, అలాగే మూర్తి యాదవ్ గారు, మరి జనసేన బీజేపీ తెలుగుదేశం కూడా మీ దగ్గర రావడానికి ప్రధాన కారణం మీ అందరికీ కూడా తెలుసు. రేపు 27వ తారీఖు జరగబోయేటటువంటి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈవీఎంలో తెలుగుదేశం అంటే సైకిల్ అను, జనసేన అంటే గాజు గ్లాస్ అను, బీజేపీ 5 ఇంకోటి వేస్తారు, తర్వాత బ్లాంక్ అవుతారు. బ్లాంక్ అయ్యి 7వ ఓటు ఎవరికి వేయాలి అని 7 మర్చిపోయి నెక్స్ట్ 8 వేస్తారు, 9 నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అది కూడా 8 వేలు ఇచ్చాం కదా. తర్వాత హ్యాపీ గారు ఒకసారి ఎంపీ గారు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి విరామ మెరుగుకు పాటుపడుతున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా వినతులించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది.
తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో పలువురు మహిళలు ఎమ్మెల్యే చంటిని ఇళ్ల స్థలాలు, ఇళ్లను కేటాయించాలని కోరగా మరికొందరు పెన్షన్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సందర్భంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక రవితేజ చిల్డ్రన్స్ హోం నిర్వాహకులకు కూలింగ్ వాటర్ డిస్పెన్సరీని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు గృహాల కేటాయింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఈ విషయంలో ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని, దీంతో అనేక సమస్యలకు మోక్షం లభించిందని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లంకొండ కిషోర్, ఆర్నేపల్లి తిరుపతి, జంపా సూర్యనారాయణ, తంగిరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నువ్వేం రూపాయి ఉన్నా అసలు స్లాబ్ వేసి తాళాలు ఇచ్చేటప్పుడు 35,000 కట్టుకుంటే డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వాలి. అది మీకు ఈ ఇల్లు ఇస్తే ఉన్నా అసలు ఆ ఇల్లు ఇస్తే ఇది రిటర్న్ ఇవ్వాలి. అది ఆ డబ్బు కూడా ఇప్పిస్తారు. సరే అమ్మా బలవంతంగా మీకు ఇచ్చేసారు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా వాలంటీర్ మీ దగ్గర ఎక్కడో చోటన ఒక కాగితం మీద ఎప్పుడో ఒకప్పుడు సంతకం పెట్టించేసుకుని పోయినా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా సరే అక్కడ ఇల్లు మేమే కట్టించేస్తాం. వాళ్ళు ఇందులో అలాట్మెంట్ అయిన వాళ్ళకి మార్చిలో మొదలు పెడతాం. దానికి కూడా లోన్ గ్రాంట్ వేరే దాంట్లో తీసుకోవాలి. 4,200 కోట్లు ఇచ్చారు. మీకు ఇందులో అలాట్లు ఇచ్చిన పట్టాన్ని మనం ఆ పట్ల అది మీకు అదే అంటున్నా. నువ్వు లక్ష్మీపురం వెళ్తానంటే 2 నెలలే టైము. నువ్వేం రూపాయి ఉన్నా అసలు స్లాబ్ వేసి తాళాలు ఇచ్చేటప్పుడు 35,000 కట్టుకుంటే డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వాలి. అది మీకు ఈ ఇల్లు ఇస్తే ఉన్నా అసలు ఆ ఇల్లు ఇస్తే ఇది రిటర్న్ ఇవ్వాలి. అది ఆ డబ్బు కూడా ఇప్పిస్తారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్.
ఒకరికి 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy 1 get 1, buy 1 get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్
9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలిదిండిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతాంగ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ఆక్వా రైతులందరికీ వర్తింపజేయాలని కోరారు. చేపలు, రొయ్యలకు కనీస ధరలు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీడ్, సీడ్ ధరలు మరింత తగ్గించి పెట్టుబడి ఖర్చులు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రెండో పంటకు సాగునీరు అందకపోవడం వల్ల రైతులు అపరాల పంటలు సాగు చేస్తున్నారని, అయితే తెగుళ్ల వలన నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నష్టపోతున్న అపరాల రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళీరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా ఇటు కైకిలు నియోజకవర్గ ప్రాంతంలో ఆక్వా విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. అయితే ఆక్వా ఈరోజు సంక్షోభంలో ఉన్నది. ఆక్వా రైతులు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్ రూపాయలకి ఇవ్వాలని చెప్పి సబ్సిడీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రైతులకు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రెండోది, ఈరోజు ఆక్వాకి ప్రధానంగా రొయ్యలు, చేపలకి ధరలు పడిపోతూ ఉన్నాయి. ఈ ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాస్త ఇవాళ రొయ్యలకి కాస్త ధర ఉన్నా సరే ఇవాళ ఎక్కడ కూడా దిగుబడి ఉన్న పరిస్థితి లేదు. పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. చేప ధర కూడా విపరీతంగా ధర కూడా పడిపోతూ ఉన్నది. ఖర్చులు చూస్తే పెరుగుతూ ఉన్నాయి. అయితే ఫీడ్ ధరలు కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. అయితే ఆ కాస్ట్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. సరైన దిగుబడి లేక ఆక్వా రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా సంక్షోభం ఉండడం వల్ల ఆక్వా రైతులు ఇవాళ తీవ్ర నష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. అనేక మంది ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న పంట కాలువల ఆధునీకరణకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి. ఆ రకంగా నీటి సమస్యలు కూడా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, అపరాల పంటలు కూడా తెగుళ్ళు వచ్చి రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి నష్టపోతున్న అపరాల రైతులు కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ తెగుళ్ళు నివారణ చర్యలే కాకుండా దిగుబడులు తగ్గిపోయి నష్టపోతున్నారు. కాబట్టి ఆ రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 19, 20వ తేదీల్లో విజయవాడలో జరుగుతుందని ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి కె మల్లేశ్వరరావు తెలిపారు. మహాసభ గోడ పత్రికను సోమవారం స్థానిక ఏఐటీసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువస్తున్న కారణంగా విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని
ఉండాలని వారు పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే విద్యార్హత బట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ ప్రథమ మహాసభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరుగుతుందని మహాసభలకు రాష్ట్రంలో పనిచేస్తున్న 4,500 మంది మీటర్ రీడర్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో 327 మందికి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతినిధులు హాజరవుతున్నారని వారు తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏలూరు నగర అధ్యక్షులు కె శ్రీధర్రావు, నాయకులు కె మురళీబాబు, ఆర్ అప్పలస్వామి, ఎం సూరిబాబు, ఆర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే మళ్ళీ వీడియో సరిపోదు మరి కింద నేల తీయాలి. అవునులేండి, కింద నేల తాగకూడదు. ఓకే తీసేది. ఓకే ఓకేనా? ఓకే సార్. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని. ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ మెయింటెనెన్స్ యొక్క రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభ యొక్క గోడపత్రికని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 4,500 మంది విద్యుత్ మెయింటెనెన్స్ పనిచేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ జరుగుతుంది. ఈ మహాసభలో కూడా ప్రధానంగా విద్యుత్ మెయింటెనెన్స్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఉపాధి దృష్టిలో పెట్టుకుని మహాసభలో పలు తీర్మానాలు చేసి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజులలో కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ మహాసభలకి జిల్లా నుంచి 327 మంది, రాష్ట్రంలో 4,500 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటారు. మహాసభ జయప్రదానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. అంతే కదా ఇది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మీటరేట్స్ అందరూ కూడా ఈ నెల 19, 20 తారీఖున విజయవాడలో జరిగే మీటరేట్స్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటరేట్స్ యూనియన్ మహాసభ అనుబంధం ఏఐటీసీ యూనియన్తో మహాసభ నిర్వహించడం జరుగుతుంది. మన ఉమ్మడి జిల్లాలో ఉన్న మీటర్ రీడర్స్ 327 మంది మీటర్ రీడర్స్ కూడా ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా 19వ తారీఖు 20 తారీఖున హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ ఉపాధి అనేది కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మహాసభ మనకి ఎంతో ముఖ్యమైనది. అందుకని అందరూ కూడా కంపల్సరీగా ఈ మీటింగ్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే మన ఈ టైంలో ఇప్పుడు మన ఈ కార్యాచరణ చేయని పక్షంలో మన ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. భార్య పైన దాడి చేయడంతో ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది. లింగంపాడు గ్రామానికి చెందిన తుమ్మల జ్యోత్స్నకు శ్రీను అనే వ్యక్తితో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. జ్యోత్స్న సోమవారం మీడియాతో మాట్లాడుతూ పెళ్లైన 3 సంవత్సరాల వరకు భర్త మంచిగానే ఉన్నాడని, అనంతరం వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని వాపోయింది. ఈ విషయంపై భర్తను ప్రశ్నించగా తనకి డబ్బు కావాలని, అందుకే ఆమెతో ఉంటున్నట్టు చెప్పాడని తెలిపింది. ఆమెతో కలిసి తిరుగుతున్న ఫోటోలను భర్త తల్లిదండ్రులకు చూపించి కట్నం తీసుకువచ్చావా అంటూ తననే తిట్టేవారని వాపోయింది. అప్పటి ఆశ్రమ హాస్పిటల్లో పనిచేస్తున్నానని, డబ్బు సరిపోవట్లేదని భర్త వేధించడంతో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిపింది. నెలకు ఒకసారి పిల్లలను చూసేందుకు ఇంటికి వచ్చేదానినని ఆమె తెలిపింది. గత శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లగా తనపై దాడి చేశాడని చెప్పింది. ఆమె తల్లిదండ్రులు 5 సెంట్ల స్థలం బంగారం పెట్టగా బంగారం సైతం లాక్కుని స్థలాన్ని అతని పేరు మీద రాయించుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు అతనిపై చర్యలు తీసుకుని తనను రక్షించాలని ఆమె కోరింది. మాకు పెళ్ళి 10 సంవత్సరాలు మాది పెదలింగంపాడు గ్రామం. మా భర్త పేరు తుమ్మల శ్రీను. మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. మాకు 2 పిల్లలు. పెళ్ళైన 3 సంవత్సరాల వరకు నా భర్త మంచిగానే ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ఆమె పేరు యామిని. నాకు ఆమె గురించి తెలిసి 10 మార్లు అడిగాను. ఆయన మాట దాటేస్తున్నారు. గట్టిగా నిలదీసి అడిగిన ప్రతిసారి నన్ను కొట్టేవాడు. అప్పటికే నేను ఆశ్రమ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. చాలాసార్లు అడిగాను, అందరిని వదులుకొని వచ్చాను, నీకోసం ఎందుకు ఇట్లా చేస్తున్నానని. నాకు డబ్బు కావాలి, నేను ఏదైనా చేస్తాను అట్లా ఇట్లా చెప్పారు. ఆయన ఆ అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు మా అత్తగారికి, మా మామగారికి, మా బావగారికి అందరికీ కూడా చూపించాను. ఎవ్వరు కూడా స్పందించలేదు.
పైగా తిరిగి నన్నే అన్నాడు, నువ్వేమన్నా కట్నం తీసుకొచ్చావా, వాడు ఇష్టం వచ్చింది చేస్తాడు, ఇందులో ఏమైనా మాట్లాడితే మాత్రం మాకు సంబంధం లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడని చెప్పారు. నేను చాలాసార్లు ఏడ్చాను కాళ్ళు పట్టుకుని, అయినా కానీ ఆయన నన్ను కొడుతూనే ఉన్నారు. డబ్బు సరిపోవట్లేదు, వేరే హాస్పిటల్లో ఉద్యోగం చెయ్యండి అని చెప్పడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఇంటికి వస్తామన్న ప్రతిసారి కూడా నన్ను వద్దని చెప్పేవారు. అలాగే బలవంతం మీద నెలకొకసారి ఇంటికి వచ్చే పిల్లల్ని చూసేదాన్ని. ఒకరోజు ఏమైంది, నా దగ్గరకు వచ్చి ఇవన్నీ నా వల్ల కావట్లేదు, నేను అమ్మాయిని వదిలేస్తాను, నేను వ్యాపారం చేసుకుంటాను, మీ అమ్మ వాళ్ళని ఏమన్నా అడిగి తీసుకురా అనేసి చెప్తే, మా అమ్మ వాళ్ళకి ఈ విషయం ఏమీ చెప్పకుండా నా భర్తకు ఒక ఆధారం కావాలి, నేను ఆయనకి ఒక జీవనోపాధి కల్పించాలనుకుంటున్నాను, దయచేసి నాకు సాయం చేయండి. మా అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు నా పేరు మీద 5 సెంట్ల స్థలం రాశారు. నా పుట్టింటి వాళ్ళు నాకు బంగారం కూడా పెట్టారు. ఆ స్థలం మీద లోన్ తీసుకుని 3,75,000 ఆ బంగారం తీసుకున్నారు, తాకట్లో పెట్టుకున్నారు, డాక్టర్ల అమౌంట్ కూడా తీసుకున్నారు. అవన్నీ తీసుకుని మళ్ళీ ఆ రోజు నైటే అమ్మాయితోటి ఫోన్ మాట్లాడారు. ఏంటి ఇదంతా చేస్తున్నావు, నేను చెప్పాను కదా నీకు, నేను ఇవన్నీ చేయను, నువ్వు నాకు చెప్తేనే కదా నేను నిన్ను నమ్మాను, ఇవన్నీ రాసిచ్చాను నీకు అని అడిగితే, నువ్వు అడగటానికి నన్ను సరిపోవు, అయినా కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అమ్మాయి దగ్గర డబ్బు ఉంది, నాకు అమ్మాయి కావాలి అని చెప్పి నన్ను కొట్టాడు, బాగా కొట్టాడు. ఇవన్నీ చూపించి భీముడలు పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాం. కేవలం అది ఆత్మరక్షణ కోసం పెట్టిన కేసు మాత్రం. అయినా ఏమాత్రం కూడా భయం లేకుండా అనుక్షణం వెనకలు తిరుగుతూనే ఉన్నారు, చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉంటే ఇలాగ నన్ను చంపేస్తారనేసి, నాకు చదువుకుంటున్నాను అనేసి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి ఏజీ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నాను. అక్కడికి కూడా వచ్చి వేరే అబ్బాయిలతో ఫోన్లో అన్నీ చేయించారు. ఎవరికో తెలియదు, వేరే వాళ్ళ ఫోన్తో చేయించి వాళ్ళతో ఉంటుంది వీళ్ళతో ఉంటుందని పుకార్లు పుట్టించారు. అయినా కానీ నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటికీ ఇవన్నీ కేసులు ఉన్నా కానీ ఆయనను ఇట్లని హింసిస్తూనే ఉన్నారు. దయచేసి నాకు నా భర్త నుంచి నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి రక్షణ కల్పించండి. నేను బతకాలని ఆశపడుతున్నాను. అసలు ఎందుకు కొడుతున్నారో కూడా బతకనివ్వకూడదు అన్నట్టే చేస్తున్నారు ఇదంతా. కానీ నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకు రక్షణ కల్పించండి. ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఒక అమ్మాయి కోసమే చేస్తున్నాడు. ఆ అమ్మాయికి కూడా నేను 10 మార్లు ఫోన్ చేసి అడిగితే, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అని చెప్పుకోవాల్సి వస్తే నీ భర్తకు చెప్పుకొని చెప్పారు. కొండలరావుపాలెం క్యాంప్ కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై జిల్లా మరియు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ అనుబంధ విభాగాలు, నియామకాల గురించి దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి చర్చించారు.
అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని కోరుతూ ఐసీడీఎస్ సిడిపిఓ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు రజనీ అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్రం అప్పుల కారణంగా చూపడం మానుకోవాలని అన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్తున్న అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 42 రోజుల సమ్మె ఒప్పందం అమలుకు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె విజయలక్ష్మి, పి హైమావతి, నవతి, అరుణ, సీతా మహాలక్ష్మి, అన్నపూర్ణ, జయసుధ, రోజా, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచడానికి, అలాగే మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా చేస్తామని అప్పుడు ప్రభుత్వం అధికారులు రాతపూర్వక వాగ్దానం చేశారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినప్పటికీ వీళ్ళ డిమాండ్లు ఏవి కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో సమ్మె సందర్భంగా మీరు స్వయంగా అంగన్వాడీల శిబిరం వద్దకు వచ్చి అనేక రకాల వాగ్దానాలు చేశారు. మీ అబ్బాయి వచ్చాడు, వాగ్దానాలు చేశాడు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, వాగ్దానాలు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు వాగ్దానాలు అమలు చేయట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయండి, మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లు చేయండి, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మార్చిలో చెలో విజయవాడ నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మరి పిలుపు మేరకు ఈరోజు 17వ తారీఖు మరి ధర్నా చేయడానికి మేమందరం కూడా మరి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మరి మాది ఏలూరు ప్రాజెక్టు, నా పేరు తలారి రజని. మరి ఈరోజు మేము ఈ సమస్యల నిమిత్తమే ధర్నా చేస్తున్నామంటే మాకున్నటువంటి చాలినటువంటి జీతంలో మరి ఎంతో బలహీనమైనటువంటి మరి బలమైనటువంటి వర్కులు చేస్తూ మేము బలహీనపడుతున్నాం. మా గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. కానీ మా మీద మాత్రం ఎన్నో యాప్లు పెట్టి మరి ఈ వర్క్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. మరి సెంటర్లో మాత్రం 9 గంటలు 4 గంటల వరకు ఉండాలి. ఫోన్లు అయితే సరిగా పనిచేయవు. కొత్త యాప్ ధర్నా విషయంలో కూడా మేము వెనకాడకుండా మా జీతాలు పోయినా, మా యొక్క అనారోగ్యాలు పాలైపోయినా, పండుగలు కూడా మర్చిపోయి మేము రోడ్డుకి ఎక్కామంటే మా యొక్క పట్టుదల ఏంటో ఇప్పటికే మీరు గుర్తుంచుంటారు. రానున్న కాలంలో మీరు కనుక ఇచ్చినట్టు హామీలు నెరవేర్చకపోతే ఇంతకంతా ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని మరి తెలియపరుస్తున్నాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.